పల్నాడు జిల్లా చిలుకూరుపేటలోని 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందని పుల్లారావు ముక్తకంఠంతో తెలిపారు. అభివృద్ధి పదంలో భాగంగానే చిలుకూరుపేట 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ సమక్షంలో 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. దాదాపు అన్ని స్పెషాలిటీస్ కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. ఏదో 1-2 ఆఫ్థమాలజీ అటువంటివి తప్పించి ఎక్విప్మెంట్కి సంబంధించి కొన్ని స్కానర్సు అవి కొన్ని డిపార్ట్మెంట్స్ కావాల్సిన అవసరం ఉందని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగింది. వాటిని కూడా తొందరలోనే ఇక్కడ తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. చిలుకూరుపేటకి సంబంధించి ఈ హాస్పిటల్ కేవలం ఈ ప్రాంతానికి, ఈ నియోజకవర్గానికి కాదు, ఈ 3-4 నియోజకవర్గాలకి కూడా ఇది ఒక సెంటర్ లాగా ఈ హాస్పిటల్ పనిచేసే పరిస్థితి రోజు ఉంది. ఎందుకంటే పర్చూరు కానీ మిగతా దగ్గర ఉన్న టౌన్స్కి ఇది అత్యంత దగ్గరది. అలాగే హైవే, నేషనల్ హైవే కూడా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో, లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్కి 100 బెడ్డెడ్ అన్ని రకాల ఫెసిలిటీస్, సౌకర్యాలు, ఎక్విప్మెంట్ కావచ్చు, కాంపౌండ్ వాల్ కావచ్చు, షెడ్స్ కావచ్చు, ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో, ఏదైతే డెఫిషియన్సీ ఉందో ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఈ 10 కోట్ల రూపాయల్లో అన్ని హంగులతోటి పూర్తిగా అయ్యేటువంటి దానికి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 14-19 మధ్య నాబార్డు కింద 15 కోట్ల రూపాయలు ఆనాడు శాంక్షన్ చేపిస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఒక్క రూపాయి పని చేయకుండా కన్సర్న్డ్ మినిస్టర్ అయ్యుండి కూడా, కన్సర్న్డ్ మినిస్టర్ ఒక్క నిమిషం ఆలోచిస్తే పూర్తయ్యేటువంటి పని, అటువంటి పని కూడా చేయకుండా ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులో లేకుండా దుర్మార్గాలు చేసినటువంటి గత అవినీతి మంత్రి సిగ్గుపడాలి.